హలో ఎవ్రీవన్. ఈ మధ్య మనం చూస్తున్నాం చాలామంది పేషెంట్స్ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అవుతూ ఉన్నారు. వాళ్ళలో 90% మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను నిన్న మొన్నటి వరకు బాగున్నాను, నాకు సడన్గా హార్ట్ అటాక్ ఎలా వచ్చింది అని చెప్పి అడుగుతున్నారు. బట్ మేము రెట్రోస్పెక్టివ్గా హిస్టరీ తీసుకుంటే తెలిసింది ఏంటంటే, వీళ్ళలో 70-80% ఆఫ్ ఇండివిజువల్స్కి వాళ్ళ బాడీ 2-3 వారాల ముందు నుంచే నీకు హార్ట్ అటాక్ వస్తుందనే వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుంది. బట్ ఆ వార్నింగ్ సిగ్నల్స్ హార్ట్కి సంబంధించినవి అని తెలియక వీళ్ళందరూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అడ్మిట్ అవుతూ ఉన్నారు. సో మీరు ఈ వీడియోలో హార్ట్ ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ గురించి తెలుసుకుంటారు. అందరూ తప్పకుండా చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కంపల్సరీ షేర్ చేయండి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీరసం రావడం, అంటే ఎక్సెసివ్ ఫెటిగ్ రావడం. అంటే నిన్న మొన్నటి వరకు బాగా పనిచేసుకునే వాళ్ళు సడన్గా ఇప్పుడు నీరస పడిపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇది ఏంటంటే ఓల్డ్ ఏజ్ ఇండివిజువల్స్ అండ్ షుగర్ ఉన్న పేషెంట్స్ నిన్నటి వరకు పని బాగా చేసుకుంటున్నారు. బట్ ఇవాళ అసలేం పని చేయబుద్ధి కావట్లేదు, నీరసంగా ఉండాలనిపిస్తుంది, బెడ్ మీదే పడుకోవాలనిపిస్తుంది. ఇలా చెప్తున్నారంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కంపల్సరీ హార్ట్ గురించి చెక్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అలసట రావడం, అంటే ఆయాసం రావడం. అంటే ఎక్సెసివ్గా అలసిపోతూ ఉంటారు. సపోజ్ వాళ్ళ ఆఫీస్ 3rd ఫ్లోర్ అయితే రోజు 3 ఫ్లోర్స్ ఈజీగా ఎక్కగలిగే వాళ్ళు ఇప్పుడు ఒక ఫ్లోర్ ఎక్కగానే ఆయాసం వచ్చేసి ఇలా గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 1-2 కిలోమీటర్స్ ఈజీగా నడిచే వాళ్ళు కూడా రోజు వాకింగ్ వెళ్ళే వాళ్ళు కొద్దిగా దూరం నడవగానే ఆయాసం వచ్చేసి కూర్చొని రెస్ట్ తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. రెస్ట్ తీసుకున్న కొద్దిగా ఆయాసం తగ్గి మళ్ళీ కొద్దిగా నడవగానే మళ్ళీ ఆయాసం వస్తూ ఉంటుంది. ఇలా మీరు ఏదైనా చిన్న పని చేస్తున్న ఆయాసం వస్తుంది, నిన్నటి వరకు లేదు ఇప్పుడు వస్తుందంటే కంపల్సరీ హార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ మీరు వెళ్ళి ఈసీజీ 2DFO తీయించుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్యూజువల్ స్వెట్టింగ్, బాడీ అంతా చల్లబడిపోవడం, ఒళ్ళంతా చెమట పట్టడం అనేది ఇది చాలా క్రిటికల్ పాయింట్. ఎందుకంటే మేము ఫస్ట్ వెళ్ళగానే ఎమర్జెన్సీలో కూడా మా జూనియర్ డాక్టర్స్కి ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే ఏ పేషెంట్ అయినా గుండె నొప్పితో పాటు ఒళ్ళంతా చెమట పడుతున్నా ఒళ్ళంతా చల్లబడిపోయినట్టు వచ్చిందంటే కంపల్సరీ ఈసీజీ తీసేసి ఫస్ట్ చూపించండి, ఫస్ట్ ఆ పేషెంట్కి క్రిటికల్ కేర్ ఇవ్వండి అని చెప్తుంటాం. ఎందుకంటే ఇది సింపాథిక్ స్టిమ్యులేషన్ చేంజెస్ వల్ల వస్తూ ఉంటుంది. మోర్ అమౌంట్ ఆఫ్ అడ్రినలిన్ రిలీజ్ అవ్వడం వల్ల ఈ స్వెట్ గ్లాండ్స్ అన్ని యాక్టివేట్ అయ్యి ఇంక్రీజ్డ్ స్వెట్ ప్రొడక్షన్ ఉంటుంది. కాబట్టి ఒళ్ళంతా చెమట పట్టడం ఇలా జరుగుతుంటుంది. సో మీకు చెస్ట్ పెయిన్తో పాటు ఒళ్ళంతా చల్లబడిపోతున్న స్వెట్టింగ్ ఎక్కువ ఉన్నా కానీ కంపల్సరీ మీరు అది హార్ట్కి సంబంధించి అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. ఈసీజీ 2DFO తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గుండె దడ రావడం అనేదండి. మీకు గుండె దడ అంటే ఏంటి అంటే నార్మల్గా మన హార్ట్ కొట్టుకుంటున్నట్టు మనకు తెలియదు, ఇది ఆటోమేటిక్గా కొట్టుకుంటుంటుంది. అలా కాకుండా మన హార్ట్ కొట్టుకోవడం అనేది మనకు తెలుస్తుంది, మన గుండె దడ అనేది మనకు తెలుస్తుంది. అంటే దాన్ని పాల్పిటేషన్స్ ఆర్ గుండె దడ అంటారు. యూజువల్గా అది మనకు వినిపించదు. మనకు ముందంతా బాగానే ఉండి ఈ మధ్య 2-3 రోజులుగా లేదా 2-3 వారాలుగా మన హార్ట్ అనేది మనకు వినిపిస్తుంది, గుండె దడ వస్తుందంటే అది కూడా వన్ ఆఫ్ ద యాంజినా ఈక్వలెంట్. అది కూడా మనకు హార్ట్ అటాక్కి ఇచ్చే వన్ ఆఫ్ ద డేంజర్ సిగ్నల్ ఆర్ వార్నింగ్ సైన్ లాంటిది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రెస్టింగ్ హార్ట్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏం పని చేయకుండా నార్మల్గా కూర్చున్నప్పుడు మన హార్ట్ రేట్ ఎంత ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. యూజువల్గా మన హార్ట్ రేట్ ఎంత ఉండాలి అంటే 60-80-85 రేంజ్ల వరకు ఉంటుండాలి. అలా కాకుండా మన రెస్టింగ్ హార్ట్ రేట్ అంటే మనం ఏం పని చేయకపోయినా మన హార్ట్ రేట్ అనేది >100-110 అలా ఉంది అంటే అది వెరీ డేంజరస్ సైన్ ఆర్ వెరీ రిస్కీ సైన్. మీకు హార్ట్ అటాక్ వచ్చే ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మీరు వెళ్ళి జనరల్ మెడిసిన్ ఆర్ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. ఇది చాలా ఈజీ అండి. మన పల్స్ ఆక్సిమీటర్ మనం రొటీన్గా వాడే పల్స్ ఆక్సిమీటర్ పెడితే మన హార్ట్ రేట్ తెలిసిపోద్ది. సో మీరు రెస్ట్లో ఉన్నప్పుడు కానీ మీ హార్ట్ రేట్ >100 ఉంది అంటే మీరు చాలా రిస్క్లో ఉన్నారు. ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఏందనేది ఐడెంటిఫై చేసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సింకోపల్ అటాక్ ఆర్ లైట్ హెడెడ్నెస్ అంటాం. అంటే ఏంటి అంటే కొద్దిగా తల తేలుతున్నట్టు కానీ కొద్దిగా మత్తుగా ఉన్నట్టు కానీ నడుస్తుంటే కొద్దిగా తల ఇసిరేసినట్టే ఇలా అనిపిస్తుండడం. ఇది ఎందుకు అవుతూ ఉంటుందంటే మన హార్ట్ ప్రాబ్లం వచ్చేసి సడన్గా పంప్ చేయలేకపోతూ ఉంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై తక్కువ ఉండడం వల్ల ఇలా అప్పుడప్పుడు కొద్దిగా మత్తుగా ఉండడం కానీ లేకపోతే కొద్దిగా తల తేలుతున్నట్టు ఉండడం ఇలా అనిపిస్తుంటుంది. సీరియస్గా కళ్ళు తిరిగి పడిపోయేంత రాకపోవచ్చు, బట్ కొద్దిగా లైట్గా తల దిమ్ముగా ఉండడం ఇలా అనిపిస్తుంటుంది. ఆ సైన్ కూడా చాలా క్రిటికల్ ఇంపార్టెంట్. ఇది కూడా మీ హార్ట్ అటాక్ని ముందే ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇలా ఏదైనా అనిపిస్తుంది సడన్గా అన్నా కానీ మీరు వచ్చి ఒకసారి చూపించుకోవడం మంచిది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నాసియా ఆర్ ఇండైజెషన్ ఆర్ హార్ట్ బర్న్. అంటే వాంతి వచ్చినట్టు అనిపించడం, లేకపోతే అరగకపోవడం, జీర్ణం సరిగా అవ్వకపోయినట్టు అనిపించడం, లేదంటే ఇక్కడ మంటలాగా రావడం ఇలా అనిపిస్తుంటుంది. ముందు అసలు మీకు ఏ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేకుండా సడన్గా 2-3 రోజుల నుంచి ఇలా ఇండైజెషన్ కానీ లేదా వాంతి వచ్చినట్టు లేకపోతే సరిగా అరగనట్టు ఇలా అనిపిస్తుందంటే కంపల్సరీ మీకు హార్ట్ కోసం చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మీరు అయితే డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఈ సైన్ చాలా ఇంపార్టెంట్, వస్తే చెక్ చేసుకోవడం మంచిది. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే
కొంతమందికి ఇక్కడ గుండెలో నొప్పి రాకుండా దవడ దగ్గర అంటే జా పెయిన్ రావడం, కొంతమందికి బ్యాక్ పెయిన్ రావడం, కొంతమందికి చేతికి పెయిన్ రావడం ఇలా అనిపిస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ లెఫ్ట్ హ్యాండ్కి. ఇలా పెయిన్ వచ్చినా కానీ మీకు ఇంకే సిమ్టమ్స్ లేదు, ఇక్కడ పెయిన్ వస్తుంది అంటే మీరు రిస్క్ ఫ్యాక్టర్స్ ఇండివిజువల్స్ అంటే స్మోకింగ్, ఆల్కహాలిక్, షుగర్, బీపీ ఉన్న పేషెంట్స్ అయితే కంపల్సరీ వెళ్ళి ఈసీజీ తీయించుకోవడం అనేది మంచిది. ఈసీజీ 2 డేకో తీసుకోవడం వల్ల మోస్ట్ ఆఫ్ హార్ట్ అటాక్ని మనం ప్రివెంట్ చేయగలం. ఈ మనం డిస్కస్ చేసిన ఎక్సెసివ్ నీరసం కానీ, ఆయాసం రావడం కానీ, గుండె దడ రావడం కానీ, చెమట పట్టడం కానీ, వాంతుల్లాగా అనిపించడం కానీ, దవడ నొప్పి రావడం కానీ, ఇవన్నీ ఏంటి అంటే నార్మల్ ఇండివిజువల్స్తో పోలిస్తే ఉమెన్ అంటే ఆడవాళ్ళలో, నెక్స్ట్ షుగర్ ఉన్న పేషెంట్స్లో, ఓల్డ్ ఏజ్ ఇండివిజువల్స్లో ఈ సిమ్టమ్స్తోనే హార్ట్ అటాక్ బయటపడుతూ ఉంటుంది. క్లాసిక్గా గుండె పెయిన్ ఇదంతా రాకపోవచ్చు, వీటిల్లో ఏదో ఒక సిమ్టమ్ ఉండొచ్చు. నెక్స్ట్ కామన్గా గుండె పెయిన్ వచ్చే వాళ్ళలో 70 to 80% వాళ్ళకి 2 to 3 weeks ముందు ఇలాంటి లక్షణాలు ఏదైనా వచ్చి తర్వాత గుండె ఫుల్ బ్లోన్ గుండె హార్ట్ అటాక్లా రావచ్చు. సో మీరు ఈ సిమ్టమ్స్ ఏదైనా ఉన్నాయంటే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వచ్చి మీ డాక్టర్కి చూపించుకోండి. డేంజరస్ హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయండి. కంపల్సరీ ఇది మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇది చాలామంది ప్రాణాలు కాపాడగలుగుతుంది. ఇలాంటి మరిన్ని హెల్త్ విషయాలు తెలుసుకోవడం కోసం అండ్ హెల్త్ బెనిఫిట్స్ పొందడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.